హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, దయచేసి స్కిప్ చేయొద్దు. అండ్ ఒకవేళ ఇది మీరు వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నట్లయితే దయచేసి నెక్స్ట్ స్లైడ్ వరకు ఎండ్ వరకు చూడండి. సో ఒక సైబర్ క్రైమ్ అయితే జరుగుతుందన్నమాట. అంటే రీసెంట్గా తణుకులో కూడా జరుగుతుంది. సో నా వరకు వచ్చిందంటేనే ఇది తిరుగుతుందని అర్థం. అంటే తణుకు పరిసర ప్రాంతాల్లో కూడా ఇది మెల్లమెల్లగా సర్క్యులేట్ అవుతుందని అర్థం. సో ఏం చేస్తున్నారంటే రీసెంట్గా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాబ్ పర్పస్, అంటే ఎవరైతే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, నాలెడ్జ్ లేకుండా కొంచెం అంటే చిన్న చిన్న హోటల్ రివ్యూస్ అనే పేరుతో స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ ఈ యొక్క స్కామ్ అనేది. సో జస్ట్ మీకు హోటల్ రివ్యూస్ ఇచ్చి వాళ్ళు పే చేస్తారు మనీ. ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు మనీ పే చేస్తారు, మీకు నమ్మకం వచ్చేదాకా. అంటే రోజుకు ఒక 800 500 అలా ఇస్తూ ఉంటారు అనమాట రివ్యూస్ ఇచ్చినందుకు. అంటే హోటల్లో వాళ్ళే లింకులు ఇస్తారు, ఆ లింకులు మనం క్లిక్ చేసి దాంట్లో రివ్యూలు ఇవ్వాలన్నమాట. సో ఇది నాకు రీసెంట్గా కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు చెప్పారు, నన్ను నువ్వు కూడా ట్రై చేయను, నీకు కూడా డబ్బులు వస్తాయి అన్నారు. సో అయితే నేను ఎప్పుడైతే దీని గురించి జస్ట్ క్రాస్ వెరిఫికేషన్ చేశానో, సో నాకు యూట్యూబర్స్ చెప్పారు, బాబు నువ్వు తడిసి మూపడైపోతుంది, ఇది మామూలు కాదు, పెద్ద మాఫియా ఉంది దీని వెనకాల. సో అయితే అదేంటి ఇక్కడ తణుకు వరకు ఎలాగొచ్చేసింది ఇదే అని నాకు ఫస్ట్ అనిపించింది. అంటే ఒక విషయం చెప్తానండి, దీనికి మీడియా చాలా జాగ్రత్తగా ఇది స్టెప్ తీసుకోవాలి యాక్చువల్లీ ఇటువంటి స్కామ్స్ జరుగుతున్నప్పుడు. సో రీసెంట్గా ఒక 2 కపుల్స్ అది చచ్చిపోయారనమాట. సో వాళ్ళు అసలు చచ్చిపోయినా ఎవరు ఫోకస్ చేయట్లేదు, అంతా ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ మూమెంట్ అండి. చూసుకోండి, ఇక్కడ మీడియా కూడా ఫోకస్ చేయలేదండి. సో అందువల్ల ఏంటంటే యూట్యూబర్స్ మీరే కొంచెం చెక్అవుట్ చేసుకున్నాలి. ప్రజల్ని చైతన్యవంతులు చేసే పవర్ మీలో కూడా ఉంది, యూట్యూబర్స్ అందరూ కూడా. సో దీని మీద చెక్అవుట్ చేయండి. ఈ స్కామ్ కరెక్ట్గా ప్రజెంట్ యూట్యూబర్స్ అందరూ యూజ్ చేస్తున్న నేమ్ ఏంటంటే, ఇది ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, అంటే టాస్క్ స్కామ్ అని అన్నారు యాక్చువల్లీ. ప్రీపెయిడ్ టాస్క్ స్కామ్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రజెంట్ యూట్యూబర్స్, అంటే నాకు యూట్యూబర్స్ అందరూ తెలుసు కాబట్టి, సో వాళ్ళు ఒక పేరు అనుకుని పెట్టారనమాట ప్రజెంట్ అయితే అందరూ. యూట్యూబ్లో సెర్చ్ బటన్లోకి వెళ్ళి ప్రీపెయిడ్ టాస్క్ స్కామ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే లైన్గా వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట వీడియోలు. ఒక్కొక్కళ్ళు ఏడుపులు పెట్టుకుంటా వీడియోలు పెడతా ఉంటారు మన తెలుగు వాళ్ళే. సో ప్రజెంట్ ఆల్రెడీ హైదరాబాద్లో భయంకరంగా రన్ అవుతుంది, అండ్ ప్రజెంట్ మన తణుకు వరకు వచ్చేసింది ఇది యాక్చువల్లీ. సో ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న గ్రామాలు, పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళని, హౌస్ వైఫ్ని, అండ్ టీచర్స్ని, అండ్ టీచర్స్ ఫ్యామిలీస్లో కొంచెం అంటే ఏదో మిడ్ రేంజ్ కెపాసిటీ ఉన్న వాళ్ళని, సో ఎవరైనా జాబ్ కోసం చూస్తుంటారు యంగ్ స్టూడెంట్స్ని, ఇటువంటి వాళ్ళని ఫోకస్ చేస్తాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మంచిగా జస్ట్ ఏం లేదు అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను కదా. సో నాకు హోటల్ రివ్యూస్ అని చెప్పేసినప్పుడు నాకు కొంతమంది సజెస్ట్ చేశారు, ఇప్పుడు నువ్వు కూడా హోటల్లో పనిచేసావు కదా, నువ్వు కూడా రివ్యూస్ ఇస్తావు, జస్ట్ రివ్యూలు ఇచ్చేది డబ్బులు ఇచ్చేస్తున్నారు బ్రో అని చెప్పేసి నాకు ఇలా ఫలానా చోట నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. అయితే వచ్చిన వెంటనే కూడా నేను ఫస్ట్ ఓవర్ వద్దు, నువ్వు అటువంటి ఏం చేయొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికైతే చెప్పాను అనమాట, బ్రో ఇది చాలా ఇష్యూ అవుతుంది, అండ్ వాళ్ళు ఎంతవరకు ఇస్తారు అంతవరకు తీసుకో, అంతవరకు కట్ చేసే, వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం చేయొద్దు, అండ్ అది జాగ్రత్త చూసుకో అని చెప్పేసి చెప్పాను అనమాట. సో అయితే ఇక్కడ తణుకు వరకు వచ్చింది. సో నేను మ్యాక్సిమం కాంటాక్ట్ అన్న ట్రై చేస్తాను, పోలీసులు కానీ ఎవరైనా ఉంటే, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎస్ఐలు అందరూ. సో ప్రజెంట్ ఇప్పుడు ఎవరున్నారు నాకు తెలీదు పోలీస్ స్టేషన్లో, అంతకుముందు అయితే సీఏ ఉన్నారు. సో అదనమాట ప్రజెంట్. తస్మాత్ జాగ్రత్త, తణుకు పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ ఈ స్కామ్ గురించి వాళ్ళు ఆల్రెడీ డేటా కలెక్ట్ చేశారంట. సో మీ మొబైల్ నెంబర్ వాట్సాప్ మొబైల్ నెంబర్ కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదా ఎక్కడైనా మీకు ఇటువంటి మెసేజెస్ వస్తే ఆర్ యూ లుకింగ్ ఫర్ అ జాబ్ అని ఒక అందమైన అమ్మాయి ఫోటో పెట్టి మీతో వస్తుంది అనమాట. తన హెచ్ఆర్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. సో అలా ఈ విధంగా ఉంటానన్నమాట. సో ఎవరు కూడా ఇటువంటి హనీ ట్రాప్స్లో కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఒక్క చిన్న రాంగ్ మిస్టేక్ చేస్తే లైఫ్ మొత్తం తలకిందలైపోతుంది. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలంట యాక్చువల్లీ, అదొక ట్రాప్లో పడిపోతారంట యాక్చువల్లీ వాళ్ళు. నేను యూట్యూబ్ వీడియోస్ చెక్ చేసినప్పుడు అది ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఉంటుందంట. సో అది నేను వీడియోస్ పెట్టడం చూస్తేనే నాకు అర్థం అవ్వదు. సో జస్ట్ మీకేంటంటే జస్ట్ చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లో ప్రీపెయిడ్ టాస్క్ స్కామ్ అని సెర్చ్ చేస్తే దడదడా పడతాం. తెలుగు ట్రైప్ చేయండి, ప్రీపెయిడ్ టాస్క్ అని చెప్పేసి ఏదో వస్తున్నారు. అందరూ ప్రజెంట్ ఉన్న కమ్యూనిటీ యూట్యూబర్స్ అందరూ నాకు చెప్పింది ఏంటంటే, ఇలా మనం ట్యాగ్ పెడదాం, సో అందరూ వాళ్ళు అక్కడి నుంచే కదా స్కామ్ స్టార్ట్ అవుతుంది, సో ఈ విధమైన మెన్షన్ చేసి చేయండి అని చెప్పేసి అన్నారనమాట. సో
ప్రజెంట్ ఉన్న నాకు యూట్యూబ్ కమ్యూనిటీ వ్యూవర్స్ అదే యూట్యూబర్స్ చెప్పింది ఇదే అనమాట. సో చూసుకోండి గైస్, ఓకేనా, జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఇట్.